ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు స్టార్ మహిళా 3000. ఈ రోజు మన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళని నేనే ఆటోలు ఎక్కించేసి షేర్ ఆటోలో మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చేసాం. మరి ఎవరు ఏమిటో మనం పరిచయాలు పెంచేసుకుందాం. మీదేం గ్రూపు? మీ గురించి చెప్పండి. నా పేరు రమ్య, నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి లిజనింగ్ మ్యూజిక్, డాన్స్. ఓకే, యు? నా పేరు తరుణి, నేను జడ్చల నుంచి వచ్చాను. ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ ప్లేయింగ్, డాన్సింగ్. ఓకే, మీరు? నా పేరు నందిని, నేను జగిత్యాల నుండి వచ్చాను. బి ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ గేమ్స్, మ్యూజిక్. ఓకే, నువ్వు? నా పేరు సుమన, నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను సిద్దిపేట నుండి వచ్చాను. నా హాబీస్ సింగింగ్ అండ్ డాన్సింగ్. ఏదో ఒక పాట పాడు. ఓ ప్రియా ప్రియా, ఓ మై ప్రియా, నీ ప్రేమలు మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్న ఊపిరిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాలైనా, అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. మీరు? నా పేరు మోనికా, నేను సిద్దిపేట నుండి వచ్చాను. నా హాబీస్ ప్లేయింగ్ గేమ్స్. చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? ఓకే. నా పేరు కల్పన, నేను సిద్దిపేట నుంచి వచ్చాను. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. అబ్బా, ఈ అమ్మాయి ఊగడం నాకు నచ్చ. ఇది ఒక రకమైనటువంటి ఊగడం. కొంతమందికి ఇంకో రకంగా ఉంటుంది, ఇంకొంతమంది ఓన్లీ ఉంటూ ఉంటారు. ఓకే, నువ్వు? నా పేరు హరిత, నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాది సిద్దిపేట్. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, డూయింగ్ షార్ట్ ఫిలిం. హరిత ఇది వైటు. నువ్వు? మై నేమ్ ఇస్ సౌమ్య, నేను సిద్దిపేట నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి కుకింగ్ అండ్ లిజనింగ్ మ్యూజిక్. సరే, పరిచయాలు అయిపోయాయి. ఇక బోలో రాణి క్యా చాహియే ఆడేద్దాం. बोलो 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 रानी क्या चाहिए. బోలో రాణి క్యా చాహియే ఆడబోతున్నారు మీరు. ఇందులో 3 రకాలైన ప్రైజులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ప్రైజ్ నెంబర్ 3 వెట్ గ్రైండర్. ప్రైజ్ నెంబర్ 3 అంటే 60 పాయింట్ల లోపు. ప్రైజ్ నెంబర్ 2 హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, అంటే 60 కన్నా ఎక్కువగా. ప్రైజ్ నెంబర్ 1 డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్, అంటే 80 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే మీ సొంతం అవుతుంది. ఇవాళ మీ గేమ్ ఏంటో చూపిస్తాను, చూడండి. అందరు ఇక్కడే ఉండండి. ఇక్కడ ఒక పార్టిసిపెంట్, ఇక్కడ ఇంకో పార్టిసిపెంట్ ఉంటారు. సో పార్టిసిపెంట్ నెంబర్ 1, పార్టిసిపెంట్ నెంబర్ 2, వీళ్ళిద్దరి పని ఏంటంటే ఇలా దీన్ని పెట్టుకొని వీటిపైన దీన్ని ఇలా పెట్టి దీన్ని జాగ్రత్తగా పడకుండా తీర్చుకొని వెళ్ళటము. ఎల్లు ఎల్లు ఎల్లు. అమ్మయ్యా, ఇలా పడేసిన తర్వాత పార్టిసిపెంట్ నెంబర్ 3, పార్టిసిపెంట్ నెంబర్ 4, పార్టిసిపెంట్ నెంబర్ 5, పార్టిసిపెంట్ నెంబర్ 6 రింగుల్లో ఆల్టర్నేటివ్ గా నించొని ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి పార్టిసిపెంట్ దీన్ని తీసుకొని పార్టిసిపెంట్ నెంబర్ 4 కి విసురుతారు. వాళ్ళు క్యాచ్ పట్టిన తర్వాత వాళ్ళు 5 కి విసురుతారు. 5 వాళ్ళు 6 వాళ్ళకి విసిరేస్తారు. 6 వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నించున్న 7 వాళ్ళకి ఇస్తారు. ఈ 7 వాళ్ళకి 8 వాళ్ళకి కాళ్ళు కట్టేస్తారు. 8 వాళ్ళేమో చేతిలో ఇది పెట్టుకుంటారు, 7 వాళ్ళేమో గ్లాస్ పెట్టుకుంటారు. వాళ్ళిద్దరూ ఇలా ఇక్కడ నుంచి ఇలా తేక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి కట్టేస్తారు కదా, అందుకని దీనిపైన ఇది ఇలా పెడితే సెట్ అన్నమాట. ఓకే, సో ఎవరు ఎక్కడ నిలబడాలో డిసైడ్ చేస్తారు. రెడీ, 1 2 3 గో. ఫస్ట్ కింద పెట్టేసా, పుల్లలు కింద పెట్టు. ఇప్పుడు పెట్టు, ఇప్పుడు 2 చేతులు పెట్టుకో. అది
పాప అన్న తర్వాత ఒకటి పెట్టారు మీరు. 1 2 3 4 5 6 7 ఇంటూ 5 35. మీకు టేబుల్ టాప్ వేర్ గ్రైండర్ వచ్చింది. మొన్ననే నేను ఒక పెద్ద ట్రాజడీలో ఆ మాట పలకడానికి కూడా రావట్లేదు నాకు. బయటపడిన సంగతి మీ అందరికీ తెలిసిందే, మీరందరూ చూసుంటారు. మొన్న ఆరాధ్య అని ఒక పాప వచ్చింది, అల్ల కల్లోలం చేసేసి వెళ్ళిపోయింది. నేను జీవితంలో వినని తిట్లన్నీ తిట్టేసి వెళ్ళింది. ధనియాల మోహన్ దానా అంటే కానీ ఎంత బాగుందో వినడానికి. నెక్స్ట్ టైం దాంతో పిలిపించుకొని మెంతుల మోహన్ దానా, ఆవాల మోహన్ దానా అని తిట్టించుకోవాలని ఉంది. అదేమిటి అసలు అది? దాని రూపురేఖలు అవన్నీ చూసినప్పుడు నాకు భానుమతి గారు మళ్ళీ పుట్టారు అన్నట్టుంది. అబ్బో భలే ఉండింది ఆ ఎపిసోడ్. మీకు చూడడానికి భలే ఉంటుందేమో. ఆల్మోస్ట్ నేను అంబులెన్స్ లో ఎక్కాల్సింది తెలుసా అసలు. ఇలా అయిపోయాను నేను ఎపిసోడ్ అయ్యేసరికి. అలాంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడో 100కో 1 ఒకళ్ళు వస్తూ ఉంటారు. సరే, ఇవాళ కంప్యూటర్ పేరింగ్ ఎలా చేసింది? గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి, టమాటో పచ్చడి, అబ్బా అండ్ పండు మిర్చి పచ్చడి. పచ్చడి తొక్కు కింద ఆడేస్తారు వీళ్ళందరూ. అలా పెట్టారు పేర్లు. గోంగూర వాళ్ళు కొంచెం ఉల్లిపాయ నంచుకోవడానికి వచ్చేస్తున్నారు. హరిత, సుమన. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చకొట్ట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. దోసకాయ పచ్చడి అండి. బా, ఎనీ టైం కూలింగ్ ఎఫెక్ట్. సౌమ్య అండ్ తరుణి. టమాటో పచ్చడి వాళ్ళు కల్పన అండ్ రమ్య. పండు మిర్చి టీమ్ లోకి నందిని అండ్ మోనిక. మొట్టమొదటి రౌండ్ చెప్పమ్మా చెప్పేసి అంటుంది. ఇప్పుడు మీ రూల్స్ ఏంటంటే ప్రతి టీం వాళ్ళకి మేము 6 పదాలు ఇస్తాము. ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకొకళ్ళు ఆన్సర్లు చెప్తూ ఉంటారు. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు బాగా ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్లు ఇస్తూ ఉండండి అమ్మా. ఆన్సర్లు చెప్పే వాళ్ళు ఎక్కువ ఆన్సర్లు చెప్తూ ఉండండి. కరెక్ట్ ఆన్సర్లకి 10 పాయింట్లు వచ్చేస్తాయి. అండర్లైన్ చేసిన పదం అవతల వాళ్ళు చెప్పేస్తే నేను రైట్ ఆన్సర్ అని చెప్పేస్తాను. ఓకే సార్, సో మొదలెట్టేద్దామా? ఓకే. గోంగూర వాళ్ళతోనే మొదలెడదాం రండి. పుల్లగా బాగుంటుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హీరోయిన్ ఫుల్ వైట్ గా ఉంటది. ఇది ఒక సినిమా పేరు. హీరోయిన్ చాలా వైట్ గా ఉంటది. హీరోయిన్ వైట్ గా ఉంటది, చాలా వైట్ గా ఉంటది. మిల్కీ బ్యూటీ. తమన్నా. చాక్లెట్ బాయ్. మహేష్ బాబు. చాక్లెట్ బాయ్. రామ్. వాళ్ళ సినిమా. తమన్నా, రామ్.
ఎందుకంటే ప్రేమ అంటాం. రైట్ ఆన్సర్. కొందరు గుంపులాగా వస్తే గ్యాంగ్. రైట్ ఆన్సర్. కర్రీస్ లో వేసుకుంటాం దీన్ని. ధనియాల ఫ్లేవర్ ఉంటది బట్ లీఫీ. ఆకుకూర. ఆకుకూర. కర్రీస్ లో వేసుకుంటాం స్మెల్ కోసం. కొత్తిమీర కట్ట. రైట్ ఆన్సర్. ఎవరికైనా అర్థం కాకపోతే మనం చేసేవి. ఎక్స్ప్లెయిన్ చేస్తా. అర్థం వాడేసారు. నెక్స్ట్ కి వెళ్ళిపోండి. నేను నీకున్నా అని చెప్పడం. ఉన్నా. ధైర్యం. టైమ్ అప్. నువ్వు చెప్పింది ఎందుకంటే ప్రేమంట, గ్యాంగ్, కొత్తిమీర కట్ట, 3 కరెక్ట్, 30 పాయింట్లు. ఎవరైనా ఏమైనా క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యి వచ్చారా? జోక్లు ఏమైనా చెప్తారా? ఎవరు ఏమైనా పోనీ ఇన్సిడెంట్స్ చెప్తారా మీ లైఫ్ లో జరిగిన సంఘటనలు ఏమైనా? ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. చెప్పు సుమన. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు 3rd క్లాస్ లో అయితే సార్ లెసన్ చెప్తున్నారని చెప్పేసి బెంచ్ కిందికి వెళ్ళి చాక్లెట్ తింటున్నా. బెంచ్ కింద కూర్చున్నా. నా ఫ్రెండ్స్ ఎవరు నాకు చెప్పట్లేదు సార్ వస్తున్నారని. సార్ వచ్చేసి నా జుట్టు ఇలా పట్టుకొని ఇట్లా లేబట్టారు. కాబట్టి అందరికీ చెప్పారు, ఈ అమ్మాయికి ఇంకొకసారి చాక్లెట్స్ ఇవ్వకండి, ఏమి ఇవ్వకండి, ఈ అమ్మాయి వచ్చినా గానీ క్లాస్ బయట నిల్చోబెట్టాలని చెప్పారు. ఎంత చాలా ఏడిపించారు. అట్లా చేయకూడదు కదా సార్. మీరు పిల్లలంటే చాక్లెట్లు అంటే ఇష్టం ఉంటుంది సార్. మరి పిల్లలకి చాక్లెట్లు కాకపోతే వాళ్ళకి ల్యాప్టాప్ ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉంటుంది అనుకో. ఈ మధ్యకాలంలో అలా కూడా ఉన్నారు పిల్లలు. ఒకసారి తింటే తినండి పర్వాలేదు, ఇంకొకసారి నువ్వు అట్లా తినకూడదు, నన్ను అడుగు అని చెప్పాలి సార్. అప్పుడే మీరు మంచి సార్ అవుతారు తెలుసా. అందుకే నువ్వు టీచర్ గా వచ్చేసాయి. నేను టీచర్ అవుదామనే చిన్నప్పటి నుంచి అనుకున్నా. ఇప్పుడు అనుకున్నా ఏం కాదు. ఇప్పుడు మరి నేను ఏం చేస్తున్నా అదే చేయొచ్చు. టీచర్లకే టీచింగ్ చేస్తున్నా. సో ఆ తర్వాత నుంచి నువ్వు చాక్లెట్లు తినడం మానేసావా? ఆ సార్ క్లాస్ లోనే తిన్నా. చూసారా సార్, మీరు చెప్పిన దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉండిందా? ఎట్లాగో చేయాల్సిన వాళ్ళు చేసేది మానరు కాబట్టి వాళ్ళకు కొంచెం అట్లా వెళ్ళి చెప్పాలన్నమాట. మనం ఎట్లా పండు మిర్చి వాళ్ళు రండి. Your time starts now. ఫస్ట్ ఫేవరెట్ మూవీ. హిట్ మూవీ. హిట్ మూవీ. ఇంకేదైనా చెప్పు. వాళ్ళ పాటలతోని నటించాడు ఆ మూవీలా. సూపర్ స్టార్ అండ్ కృష్ణ గారు ఇద్దరు. డాన్స్ చేసే వాళ్ళని ఏమంటారు? స్టేజ్ మీద డాన్స్ చేసే డాన్స్ నృత్యం వాడేసావు. నెక్స్ట్ వెళ్ళిపో. ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. కొన్ని రకాలు చెప్పు. ఫేవరెట్. ఇంకా చెప్పు, ఇంకొన్ని రకాలు చెప్పు. బొంబాయి వాడతారు దానికి. ఇడ్లీ మాత్రమే తింటారా మీరు? బొంబాయి అంటారు. ఇంకా చెప్పు. ఇంకా ముంబైతో స్టార్ట్ చేస్తారు. ముంబైతో స్టార్ట్ చేస్తారు. వంటగదిలోకి వెళ్ళిన మొహం కాదు అసలు ఇది. సమ్మర్ లో ఎక్కువ ఏవి వస్తాయి? ఏ ఫ్రూట్స్ ఎక్కువ తింటాం? ఐస్ మీద పెట్టుకుంటారు. అయ్యో, ఇందాకటిది బాంబాయి అని కూడా క్లూ ఇచ్చింది కదా. బొంబాయి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మనం వాడే వాటిలో. బొంబాయి రవ్వ కదా. ఉప్మా. అదే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ. ఏది చెప్పలేదు. నో పాయింట్స్. టొమాటో వాళ్ళు రండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డియో డియో సాంగ్ మూవీ నేమ్. డియో 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 డిసక డిసక పామ్ పైన పడుకునే దేవుడు. విష్ణు. ఓకే, రైట్ ఆన్సర్. చెప్పు తొందర చెప్పు. ఇది తినే దాంట్లో ఎక్కువైతే మనం తినలేం. ఉప్పు. దానికి ముందు ఇంకా పానీపూరి బండి దగ్గర యూజ్ చేస్తారు. పానీ. ఉప్పుకి ముందు ఒక వర్డ్ ఉంటది. ట్యాప్ ఆన్ చేసి ట్యాప్ ని తెలుగులో ఏమంటారు? ట్యాప్ ని తెలుగులా? ట్యాప్ ని తెలుగులా? కొన్ని వస్తువులు మనం పడేస్తాం. ఏ వస్తువులు పడేస్తాం? అనవసరమైన వస్తువు. దానికి ఇంకో వర్డ్. కొత్తకి అపోజిట్. పాత వస్తువు. కొత్తబడిన. పాతబడిన వస్తువు. ఉప్పు వరకు వచ్చావు. దానికి ఒక రంగు కలుపు. మేఘం, ఒకవేళ కారు మేఘం అంటే దాన్ని ఏమంటారు?
కాదు ఆ మేఘం ఎలా ఉంటుంది దాని రంగు ఎలా? నల్ల ఉప్పు నల్ల అలా చెప్పకుండా ఈమె ట్యాప్ వరకు వెళ్ళింది. ఆమెతో నల్లా తిప్పించడానికి ట్రై చేసింది కానీ ఆమెకి నల్ల అనే పదం తెలియట్లేదు. పాపం మేము ట్రై చేసిందిలే. అండ్ డియో డియో యు డోంట్ నో గరుడ వేగ. అల్లో నెరేడు అల్లో నెరేడు అల్లో నెరేడు పళ్ళే అచ్చం నా కళ్ళు నన్నే చూస్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు చూపుల కోరేటు మాటల కోరేటు నవ్వుల కోరేటు నా నడుము కోరేటు కంపా గుత్తక కావాలంటే ఇస్తారు రిపేటు ఒప్పు సింపుల్ సే ఇది జస్ట్ సింపుల్ సే ఇది దాటుకొస్తే చూపిస్తాను చాలా యాంగిల్స్ పది పాయింట్లు మీకు అంతే. దోసకాయ. నేను ఒక టంగ్ ట్విస్టర్ అడగచ్చు. అడుగు. లక్ష భక్ష్యములు భక్షించు తెలుగులో అడగద్దా మరి అలా చూస్తారక్క. అడుగు. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్య ఒక భక్ష్యం భక్షించుట లక్ష్యమేనా? అసలు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. కరెక్టే లక్ష కాదా? భక్ష్యములు భక్షించరు లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్ష్యములు భక్షించగలడా? లక్ష భక్ష్యములు భక్షించరు లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్ష్యములు భక్షించగలడా? ఇప్పుడు నువ్వు చెప్పు చూద్దాం. వస్తుంది మెల్లగా. ఎప్పుడు ఎండ్ ఆఫ్ ది షో. లక్ష్మయ్య వచ్చేటప్పుడా? ఇదిగో స్టార్ట్. ఇది మూవీ నేమో తక్కితే తక్కితే తక్కదు. హీరో ఎవరు? సాంగ్ ఆ సినిమా అదే బాయి మీద వేస్తున్న డాన్స్. తక్కితే తక్కితే నేను పాట పాడుతున్నా నువ్వు మళ్ళీ సినిమా పేరు చెప్తా. మనం పడుకున్నప్పుడు కొన్ని చెప్తారు చిన్న చిన్న పిల్లలకి మనం బాగా కథలు. ఏం కథలు? ఆకాశం మీద బాలమిత్ర నైట్ టైం. ఆకాశం మీద నైట్ టైం. నక్షత్ర నైట్ టైం పెద్దగా చందమామ కథ. రైట్ ఆన్సర్. మన గ్రూప్ పేరు ఏంది? మన గ్రూప్ బ్యాచ్ నేమ్ దోసకాయ దాని చెప్పు. దోసకాయ పచ్చడి. ఇంకా ఇంకా దోసకాయ కర్రీ. తెలుగులా దోసకాయ కూర. రైట్ ఆన్సర్. మనము ప్రయాణం చేస్తున్నప్పుడు మన వెహికల్ ని మలుపుకోవాలంటే ఏమంటారు? ఏమంటారు వెహికల్ ఏ భాషలో? తిరగడం. ఏ భాషలో? యూటర్న్. రైట్ ఆన్సర్. మనకంటూ ఒకటి తెలవడానికి మనం ఇందాక షో కోసం ఇచ్చినాం ఆధార్ కార్డ్. రైట్ ఆన్సర్. ఓ ఇవన్నీ ఇచ్చారా? ఇంతకీ నువ్వు ఆ సినిమా పేరు చెప్పలేదు. నీతో నేను చెప్పిస్తా చూడు. ఆ సినిమా పేరు నువ్వు చెప్పకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. సినిమా పేరు చెప్పవా? హీరో చెప్పవా? ఎవరు? నేను ఇంకో clue ఇస్తా. హీరో కమల్ హాసన్ గారు, హీరోయిన్ స్వాతి జయప్రద. మౌనమేలను తెలియదు నాకు. చెప్పవా? నాకు సరే నీకు తెలీదు. ఇంకో రకంగా క్లూ ఇస్తాను. నేను ఇంకో రకంగా చెప్పిస్తాను నీతో ఎలాగైనా సరే. సముద్రాన్ని హిందీలో ఏమంటారు? సముద్రాన్ని హిందీలో ఏమంటారు? నీకు హిందీ వచ్చు. హిందీలో ఏమంటారు? హిందీలో. ఆ తర్వాత సెకండ్ పోనీ పాయింట్ పోనీ ఇప్పుడు మనకి సంగీతంలో మొదటిది ఏమిటి? సా. దాంతోనే స్టార్ట్ అవుతుంది సినిమా టైటిల్. సముద్రాన్ని హిందీలో ఏమంటారు? తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారి బ్రదర్ పేరేంటి? పోనీ అలాగే. అది కూడా రాదా? అది కూడా రాదా? నాగార్జున డ్యామ్ ఉంది కదా, దాన్ని ఫుల్ గా చెప్పు. నాగార్జున సాగర్. అదే సినిమా సాగర్. టైటిల్. ఇందాక చెప్పా. సాగర్. సాగర సంగ. సాగర. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీయాన తకిట తదిమి వెళ్ళు. అప్పుడే కాదు
చెప్పింది మొత్తం వినేసేళ్ళు రేపటి నుంచి విశ్వనాథ్ గారి సినిమాలన్నీ వెతుకు 3 పూట్ల ఒక్కొక్క సినిమా ఫినిష్ చేయి నీ జీవితంలో బోలెడన్ని పాఠాలు చెప్తాయి తర్వాత రౌండ్ నేనున్నానని ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ప్రతి టీం వాళ్ళకి 3 ప్రశ్నలు ఉంటాయి ఆన్సర్ తెలిస్తే 20 పాయింట్స్ ఇచ్చేస్తాను ఫ్లాట్ లేదంటే మీరు సెలబ్రిటీ హెల్ప్ తీసుకోండి 10 పాయింట్లు వస్తాయి ఇవాళ వచ్చిన సెలబ్రిటీస్ ఎవరంటే మోహన్ అవినాష్ అభిరామ్ అండ్ తేజ ఈ రౌండ్ తర్వాత ఎలిమినేషన్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఆడండి లీడ్ లో ఉండే వాళ్ళతో మొదలెడదాము అంటే మన దోస్కాయ్ వాళ్ళు రాన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది ఎవరు తేజ తేజ చెప్పవా ఏమండి గుజరాత్ 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 కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ లోని కచ్ డిస్ట్రిక్ట్ లో తార్ డెజర్ట్ లో ఉంది బ్రహ్మదేవుడికి ఎన్ని తలలు ఉన్నాయి 5 హెల్ప్ వద్దా అంటే ఒక కాన్ఫిడెంట్ అయితే చెప్పేసేయచ్చు హెల్ప్ అని ఆన్సర్ చెప్పిన తర్వాత హెల్ప్లు తీసుకోకూడదు 5 5 ఆయనకు ఉండేవి 4 అయితే వీళ్ళు ఎక్స్ట్రాగా ఇంకోటి ఇచ్చారు కాదు 4 అంటే ఒకటి శివుడు కట్ చేసిండు కలిపావా కలిపేశా పుట్టినప్పుడు ఉన్నవైతే 5 కదా 4 సో నో పాయింట్స్ నెక్స్ట్ క్వశ్చన్ సాయి ధర్మ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన సినిమా ఏది విన్నర్ విన్నర్ రైట్ ఆన్సర్ 20 పాయింట్స్ మీకు 30 పాయింట్స్ వచ్చాయి గోంగూర వాళ్ళు రెడీయా రెడీ అసలు గోంగూర పచ్చడి రుచి చూడని ఒక జీవితమే కాదని నా ఫీలింగ్ అబ్బా ఆ గోంగూర ఆకులో ఉండే పులుపు దానితో కలిపినటువంటి మిర్చి విత్ ఆనియన్స్ అన్నంలోకి వేడి వేడిగా కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని కలుపుకొని తింటే ఉంటుందబ్బా గోంగూర పచ్చడి అంటే ఇష్టమేనా ఏ పచ్చడి అంటే ఇష్టం లేదు అన్ని ఇష్టం ఏదైనా ఇష్టమే నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఏంటి నాకు ఇష్టం లేనిది ఏమీ లేదు అందుకే మీరు సుమా అయ్యారు. బ్యూటీ ఉన్నారు అదనమాట ఏదైనా ఆకు తినడానికి దొరికితే చాలు సో గోంగూర వాళ్ళు ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడుంది హెల్ప్ ఎవరు తేజ ఓకే తేజ చెప్పండి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో ఉంది డెహ్రాడూన్ కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్ మీకు ఎప్పుడైనా సరే మిలిటరీ వాళ్ళ ప్రస్తావన వస్తే వాళ్ళకి జోహార్లు చెప్పకుండా మేము ఉండము ఎందుకంటే వాళ్ళు వాళ్ళ డ్యూటీని సవ్యంగా అక్కడ చేసి దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి మనందరం హాయిగా 3 పూట్ల శుభ్రంగా తిని ఇలా ప్రోగ్రామ్ చేయడమో చూడటమో చేస్తున్నాం కదా నెక్స్ట్ క్వశ్చన్ కడలి అంటే అర్థం ఏమిటి భూమి రాంగ్ ఆన్సర్ కడలి అంటే సముద్రం నెక్స్ట్ క్వశ్చన్ అందంగా లేనా అస్సలేం బాలేనా అనే పాట పాడింది ఎవరు సునీత సునీత నిజంగా నేను గ్రేట్ కదా నేను ఆ పాట పాడిన వాళ్ళు గుర్తుపట్టి నీ పేరు చెప్పారు అంటే నా గ్రేట్నెస్ నువ్వు గుర్తించాలి 20 పాయింట్స్ మీకు 30 పాయింట్స్ ఓవరాల్ గా వచ్చాయి మీరు కొంచెం సేఫ్ టొమాటో వాళ్ళు రెడీయా ఎస్ రెడీ ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో 2వ స్థానంలో ఉన్న దేశం ఏది ఇండియా రైట్ ఆన్సర్ 20 పాయింట్స్ మన పురాణాల ప్రకారం సత్యయుగంలో విష్ణుమూర్తి అవతారాలు ఎన్నని చెబుతారు హెల్పా హెల్ప్ తేజ ఓకే తేజ చెప్పండి అది నాకు తెలుసు అండి 1 2 3 3 తర్వాత 4 4 అవతారాలు అంటారు మత్స్య కూర్మ వరాహ నరసింహ అవతారాలు రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాకి డైరెక్టర్ ఎవరు హెల్ప్ ఎవరి హెల్ప్ కావాలి అవినాష్ ఓకే అవినాష్ చెప్పండి ప్రభాస్ నుండి బుజ్జిగోడు సినిమాకి పూరి జగన్నాథ్ గారు పూరి జగన్ రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టొమాటో వాళ్ళకి 40 పాయింట్స్ వచ్చేసాయి ఇక పండు మిర్చి వాళ్ళు ఉండాలి అంటే మీరు సంపాదించాల్సిన పాయింట్లు మినిమం 50 ఓకే భూ పరిభ్రమణానికి పట్టే కాలం ఎంత హెల్ప్ ఎవరి హెల్ప్ తేజ తేజ చెప్పండి 3 6 5 3 6 9 365 రోజులు 1 ఇయర్ 365 365 అండ్ 1/4 డే అన్నమాట ఓకే అది కలుపుతారు తర్వాత లీప్ ఇయర్ సో రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ వనవాస సమయంలో సీతని ఆకర్షించడానికి బంగారు లేడి రూపంలో వచ్చిన రాక్షసుడు ఎవరు రాక్షసుడి పేరు హెల్ప్ ఎవరి హెల్ప్ అభిరామ్ అభిరామ్ మాటలు వినే ముందు మీరు ఇందాక ఏదో అంటూ ఉన్నారు ఏంటది రావణుడు వాళ్ళ సిస్టర్ రావణుడు వాళ్ళ సిస్టరా ఇదేమైనా జీన్స్ ప్రోగ్రామ్ అనుకుంటున్నావా
రావణుడి వాళ్ళ అక్క వాళ్ళ పెద్దమ్మ కూతురు కొడుకు అటువైపు నుంచి వెళ్తూ మీరేమనుకుంటున్నారు? రావణాసురుడు. ఆయన వచ్చాడా? ఓకే. టమాటో వాళ్ళు రావణాసుడు. ఓకే. మీరు దోసకాయ వాళ్ళు రావణాసురుడేనా? సరే విందాం. రామాయణం మారీచుడు. మారేచుడు. మారీచుడు బంగారు లేడి రూపంలో వచ్చింది మారీచుడు, బిచ్చగాడి రూపంలో వచ్చింది రావణాసుడు. 10 పాయింట్స్. అల్లు అర్జున్ ఇలియానా జంటగా నటించిన సినిమా ఏది? జులై. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. మీకు 40 పాయింట్స్ వచ్చాయి. ఇంకా ఒక 10 పాయింట్లు వచ్చుంటే కనీసం టై అయి ఉండేది. ఇప్పటికైతే ఎలిమినేటెడ్. కడాయిలు. నెక్స్ట్ రౌండ్ ఎంతేంటి? నెక్స్ట్ ఏంటి? టొమాటో, దోసకాయ, గోంగూర వాళ్ళు మీరు ముగ్గురు ఈ రౌండ్ ఆడబోతున్నారు. ఈ రౌండ్ లో హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లే లో ఉన్నాయి. తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు మీరు పెట్టుకుంటూ వెళ్ళాలి. ప్రతి సరైన దానికి మీకు 20 పాయింట్స్ వస్తాయి. ఈ రౌండ్ తర్వాత కూడా ఎలిమినేషన్స్ ఉన్నాయి. దోసకాయ వాళ్ళు రండి. మీకు డిస్ప్లేలో బాటిల్, కంటైనర్, గ్లాస్ సెట్, స్టూల్ అండ్ వుడెన్ ట్రే ఉన్నాయి. ఒకళ్ళు ఇటు రండి. స్టార్ట్. ఒకసారి చూడు, చెక్ చేసుకో. వెయిట్ ఎక్కువ లేకుంటే కాస్ట్ ఎక్కువ. బాటిల్ ఫస్ట్ కాకపోవచ్చు నాకు. బాటిల్ కూడా ఫస్ట్ కాకపోవచ్చు. స్టూల్ ఉంటుంది. చూడు ఒకసారి. కూర్చొని చూడు కావాలండి. మాకేం ప్రాబ్లం లేదు. డాన్స్ చేసి చూడు. బాటిల్ 50 రూపాయలు, స్టూలు 260. మంచి స్ట్రాంగ్ స్టూల్ అది. కంటైనర్ 70. అయ్యో 2 and 3 పొజిషన్స్ మారిపోయాయి. వుడెన్ ట్రే కూడా తక్కువ ఉంటుందేమో. 300 బానే ఉంది. గ్లాస్ సెట్ 440. సో 3, 2 మారింది. మిగిలిన 3 కరెక్ట్. 60 పాయింట్లు. గోంగూర రండి. గోంగూర వాళ్ళు మీకు కాఫీ కప్పు, స్పూన్ స్టాండ్, బ్రాస్ ప్యాన్, కంటైనరు అండ్ ఫ్లవర్ పాట్ ఉన్నాయి. ఒకళ్ళు ఇటు రండి. స్టార్ట్ చేయండి. ఫస్ట్ సెకండ్ కప్ చూడు. స్టీల్ గ్లాస్ చూడు. థర్డ్ ప్లాస్టిక్. ఫోర్త్ వాటర్. ఇది వెయిట్ చూడు. అయితే ఇది ఫిఫ్త్. చూడు. ఇది వెయిట్ చూడు. ఇది ప్లాస్టిక్. ఫస్ట్ కాబట్టి కప్పు అది ప్లాస్టిక్. ఇది కప్ ఎక్స్చేంజ్ చేద్దామా? ఇది అది సెకండ్ అనిపిస్తుంది. ప్లాస్టిక్ చిన్న ఉంటుంది అనుకుంటా. ఒకప్పుడు ఇత్తడి గిన్నెల్లో బాగా ఎక్కువ వండుకునే వాళ్ళు. తర్వాత ఏమైందో నాకు తెలియదు. మీరు కొంచెం కనుక్కోరా? పైగా ఎంత వరకు దాన్ని వేడి చేయొచ్చు, ఎంతలో వండాలి అనేది కూడా ఒకసారి మీరు ఇవాళ హోంవర్క్ చేసి నాకు ఎక్కడైనా కనిపించినప్పుడు చెప్పండి. ఓకే? వాట్సాప్ లో మెసేజ్ చేస్తాం. ఏంటి? వాట్సాప్ లో మెసేజ్ చేస్తాం. చెయ్యి. ఎంతైనా ప్లాస్టిక్ మాత్రం మానేయాలబ్బా. దానికి ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. కొంతమంది కొత్త యూనిక్ ఐడియాస్ తో వస్తున్నారు. అంటే ఎడిబుల్ బ్యాగ్స్ అన్నమాట. ఈ ప్లాస్టిక్ లాగే ఉంటుంది కనిపించడానికి, అది ప్లాస్టిక్ కాదు. అది నిజమైనటువంటి డిగ్రేడబుల్ మెటీరియల్ తో తయారు చేయబడినటువంటి బ్యాగ్స్ అంట. అవి పూర్తి స్థాయిగా ఇంకా మనకి మార్కెట్ లోకి రాలేదు. వస్తే బాగుంటుంది. వాటిని ఒకవేళ ఆవులు, మేకలు తిన్నా కూడా వాటికి ఆరోగ్యకరం అంట. అలాంటివి రావాలి. బాగుంటుంది. 60, 150, ఇది 20. ఈ కప్పుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చావు, వరల్డ్ కప్ లాగా. స్పూన్ స్టాండ్, ఇది బ్రాస్ ప్యాన్. అంతవరకు కరెక్ట్. కానీ 1 ఇక్కడికి వెళ్ళింది, 2 ఇక్కడికి వచ్చింది, 3
అక్కడికి వెళ్ళి 4, 5 మాత్రమే కరెక్ట్, 40 పాయింట్లు. టొమాటో వాళ్ళు రండి. మినిమం 3 మీరు కరెక్ట్ గా పెట్టాలి, లేదంటే గోంగూర వాళ్ళు సేఫ్ అయిపోతారు, మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఐటమ్స్ వాటర్ జగ్గు, బౌల్, పెన్సిల్ బాక్స్, టోపీసు, స్మాల్ బకెట్. స్టార్ట్. బాల్ కి 2 పెట్టి, పెన్సిల్ బాక్స్ 3 పెట్టి, 4, ఇది 5. ఏ 2 ఒకసారి దాన్ని వెయిట్ చూడు, జగ్గి ఇది ఇక్కడ పెట్టు. ఒకసారి పెన్సిల్ బాక్స్ దానికి 3 పెట్టి, దానికి 4 పెట్టి, అవి రెండు ఇది ఇక్కడ పెట్టాలి. ఒకసారి ఆ రెండిట్లలో ఏది వెయిట్ ఉంది, ఇది వెయిట్. అవి రెండు అటు బౌల్ 5 ఉంటుంది, 4 షోకి 4 ఇది 5 ఉంటుంది. చూద్దాం ఎన్ని కరెక్ట్ పెట్టారో. 85, 130 పెన్సిల్ బాక్స్, వాటర్ జగ్గు 200, బౌల్ చాలా బాగుంది కదా, కుర్చీలాగా కూడా ఉంది. అసలు దీందే పెద్ద ఫార్మాట్, కుషన్ వేసుకొని కూర్చుంటే కుర్చీ, చిన్న ఫార్మాట్ బౌలు. 275 షో పీస్. ఎడ్ల బండి బాగా నడిపిస్తున్నారు ఎవరో, ఓ పెద్ద మనిషి. రాజు లేడు, రాజు వెళ్ళిపోయాడు ఎక్కడికో, పారిపోయింది. 755 1 2 3 4 5 ఆల్ కరెక్ట్. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. ఓకే, థ్యాంక్ యూ. క్యాసరోల్ అండ్ కడాయి. థ్యాంక్ యూ. తదుపరి రౌండ్ సాయి. టొమాటో అండ్ దోసకాయ వాళ్ళు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు మీరే గేమ్ ఆడబోతున్నారు. ఇదిగో బౌలింగ్ పిన్స్ ఉన్నాయి మా దగ్గర, బుడ్డివి. వీటిని ఇలా తిరగేసి పెట్టుకొని ఈ గీత యువతల నుంచి దీని మీద ఇలా ఒక మార్బుల్ ని మీరు సెట్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి, ఏకాగ్రతతో ఉండండి, దేనిని పట్టించుకోవద్దు. ప్రపంచం తలకిందులైపోయినా మీకు సంబంధం లేదు, కాన్సెంట్రేట్. అండ్ ఇందులో వేసి అందులో ఎన్ని పడితే మీకు అన్ని 10 పాయింట్లు వస్తాయి. మధ్యలో ఇలా పట్టుకున్నా, చెయ్యి తగిలినా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ గీత అవతల నుంచి పెట్టుకొని రావాల్సి ఉంది. టొమాటో వాళ్ళు రండి. టొమాటో హెల్త్ కి చాలా మంచిది తెలుసా. బాగా ట్యాన్ అయిపోయాం అనుకో, టొమాటో ముక్క కోసేసి కాస్త మొహం మీద రుద్దేసుకుంటే ట్యాన్ వదులుతుంది. రెడీ 1 2 3 స్టార్ట్. ఏకాగ్రత. ఎత్తామనే నువ్వు. అప్పు తర్వాత ఒకటి అంటున్నా కూడా వేసేసావు. 1 2 3 4 5 50 పాయింట్లు మీకు. దోసకాయ వాళ్ళు రండి. టొమాటో వాళ్ళ స్కోర్ దాటి మీరు ముందుకు వెళ్ళాలి అంటే 80 మీ టార్గెట్. ఓకే, ఆల్ ది బెస్ట్. రెడీ 1 2 3 స్టార్ట్.
2 3 తరుణి రిలాక్స్ బాగా రిలాక్స్ అయినట్టు 2 4 6 and 8 80 పాయింట్లు అండ్ దోసకాయ వాళ్ళు లాస్ట్ రౌండ్ ఆడుతున్నారు. క్యాసరోల్ 3 పీస్ నాన్ స్టిక్. థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ నువ్వా నేనా? సౌమ్య, తరుణి, కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు వచ్చిన స్కోర్ మర్చిపోండి. ఈ రౌండ్ లో మీరు ఫ్రెష్ గా 3 సెగ్మెంట్స్ ఆడతారు. మొదటిది యానిమేషన్ వీడియో, సెకండ్ గేమ్ అండ్ మూడోది బజర్. ఫస్ట్ యానిమేషన్ వీడియో చూపిస్తున్నాము, దానికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి. ఫోన్లు మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. మన ప్రపంచం అంతా ఈ మధ్య ఇక్కడే తిరుగుతోందిగా. ఈ వీడియోలో నేను 2 సార్లు ఎవరితో మాట్లాడాను? ఈ వీడియోలో నా సోఫా ఏ రంగులో ఉంది? ఈ వీడియోలో నేను ఎంత మందితో మాట్లాడాను? ఈ వీడియోలో నేను 2 సార్లు ఎవరితో మాట్లాడాను? సౌమ్య డాటర్, తరుణి కూతురితో. కరెక్ట్ ఆన్సర్. అసలు కొడుకుతో, కూతురుతో, పిల్లలతో ఎవరితో మాట్లాడినా సరే ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత వర్క్ లోడ్ ఉన్నా మొత్తం తగ్గిపోతుంది. హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియోలో నా సోఫా ఏ రంగులో ఉంది? తరుణి స్కై బ్లూ. సౌమ్య బ్రౌన్. కాదు, బ్లూ కరెక్ట్ ఆన్సర్. తరుణికి మాత్రం 10 పాయింట్లు. ఈ వీడియోలో నేను ఎంత మందితో మాట్లాడాను? సౌమ్య 3 మెంబర్స్. తరుణి 3 మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. నేను నా కూతురుతో, మా అబ్బాయితో, మా అమ్మతో మాట్లాడాను. అక్కడ ఉండే బ్లాక్స్ ని మీరు ఇక్కడ అమర్చినటువంటి ఈ బాక్సుల లోపలికి ఫిక్స్ చేయించేసేయాలి. ఎన్ని ఎక్కువ పెడితే అన్ని 10 పాయింట్లు పెరుగుతాయి మీకు. 15 సెకండ్స్ టైం. రెడీ, స్టార్ట్. 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 స్టాప్. స్టాప్ తర్వాత పెట్టావు, ఇది తీసేస్తున్నాను. నీకు 4 తరుణి 40 పాయింట్లు, సౌమ్య కూడా 4 40 పాయింట్లు. సౌమ్య అండ్ తరుణి, ఇదే మీ లాస్ట్ సెగ్మెంట్. మీరు కరెక్ట్ ఆన్సర్స్ తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 20 పాయింట్స్, రాంగ్ అయితే -10. అండ్ మీరు ఆన్సర్ కూడా 2 సెకండ్స్ లోపే చెప్పాలి, లేకపోయినా -10 అయిపోతుంది. ఓకే, బజర్ పనిచేయట్లేదంటే -50. అన్నం ఎందులో తింటాము? తరుణి ప్లేట్లో. రైట్ ఆన్సర్. నృత్యం చేసేవారిని ఇంగ్లీష్ లో ఏమంటారు? తరుణి డాన్సర్. రైట్ ఆన్సర్. మీ భర్త చెల్లెలు మీకేమవుతారు? తరుణి మర్దల్. రైట్ ఆన్సర్. 3 స్కేల్స్, 2 ఇరేజర్స్, 1 పెన్సిల్ ఉంటే మొత్తం ఎన్నున్నట్టు? తరుణి 6. రైట్ ఆన్సర్. మిర్చి బజ్జీలు దేంతో వేస్తారు? తరుణి శనగపిండి. రైట్ ఆన్సర్. సుబ్బి పెళ్లి డాష్ చావుకి వచ్చినట్టు? ఎవరు చెప్పలేదు. సుబ్బి పెళ్లి ఎంకి చావుకి వచ్చినట్టు. వెంకి. ఓకే, కానీ బజర్ నొక్కలేదు. న్యూస్ పేపర్ లో ఏముంటుంది? తరుణి న్యూస్ ఉంటది. రైట్ ఆన్సర్. ఐ హేట్ యూ ని తెలుగులో ఏమంటారు? తరుణి నువ్వు నాకు నచ్చలే. ఎంతమంది చెప్పావు? ఎవరికి చెప్పలే. రైట్ ఆన్సర్. మీ అమ్మ వాళ్ళ అక్క కూతురు మీకేమవుతారు? తరుణి రైట్ ఆన్సర్. స్టార్స్ అంటే ఏంటి? సౌమ్య తారలు. రైట్ ఆన్సర్. మాటీలు ఎక్కడ పెట్టుకుంటాము? తరుణి చెవులకి. కరెక్ట్ ఆన్సర్. మీ దగ్గర 4 సల్వార్లు, 5 జీన్సులు, 7 చీరలు ఉంటే మొత్తం ఎన్ని చీరలు ఉన్నట్టు? తరుణి 5 చీరలు. రాంగ్ ఆన్సర్. ర్యాంప్ వాక్ దేనిపై చేస్తారు?
తరుణి ర్యాంప్ బాయ్. రైట్ ఆన్సర్. క్యాబేజ్ కూర దేంతో చేస్తారు? సౌమ్య క్యాబేజ్. రైట్ ఆన్సర్. మీ అత్త భర్త మీకు ఏమవుతారు? తరుణి రాంగ్ ఆన్సర్. ఈ రోజు మన విన్నర్ తరుణి. సో నీకు బ్రీజా మిక్సర్ అండ్ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్. మళ్ళీ కలుద్దాం. స్టార్ బై బై. You are my darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling.